రామాయణం 27వ దినం కిష్కింధాకాండ. అప్పుడు తార, లక్ష్మణ, ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు? నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా అనింది. అప్పుడు లక్ష్మణుడు, నీ భర్త యొక్క ప్రవర్తన, ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా? నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాగ్ని గడుపుతున్నాడు. మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని 4 పురుషార్థాలు ఉంటాయి. ధర్మబద్ధమైనది అర్థము, కష్టపడి సంపాదించినది. ధర్మబద్ధమైనది కామము, కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది. మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది. నా చింతయతి రాజ్యార్థం సహ అస్మాన్ శోక పరాయణాన్ స అమాత్య పరిషత్ తారే కామం ఏవ ఉపసేవతే. రాజన్నవాడు అనుభవించవలసింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా? వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు సుఖములను అనుభవించి 4 నెలల తర్వాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా? ఇవాళ నీ భర్త నిరంతరం మద్యపానం చేస్తుండడం వలన ఆయన బుద్ధి యందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మద్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్థములందు చెడిపోయాడు అన్నాడు. అప్పుడు తార, నాయన, ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటి వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యవచ్చు, నిగ్రహించవచ్చు, చంపచ్చు. కానీ ఇవాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. సుగ్రీవుడిది దోషము అని నువ్వు చెప్పినది పరమ యథార్థము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్యా. లక్ష్మణ, నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావు ఏమయ్యా? లక్ష్మణ, నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు, కానీ రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ 3 తప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులను చంపే ఓ లక్ష్మణ, ఇవాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావం లేదు. అందుకని నువ్వు ఆయనను క్షమించి తీరాలి. మహర్షయో ధర్మ తపో విరామాః కామ అనుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చ ఫలః కపిహితో కథం న సజ్జేత సుఖేషు రాజా.
ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలియదా? సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులని భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు చపల బుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా? సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు. లక్ష్మణ, ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోనికి రాకూడదా? నువ్వేమన్నా పరాయివాడివా? సుగ్రీవుడు పడుకున్న మందిరంలోనికి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా? మిత్రుడైన వాడు, అన్య భావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోనికి రావచ్చయ్యా. ఏమీ దోషం లేదు, లోపలికి రా అంది. బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రుమని కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబుక్కున ఎగిరి లక్ష్మణుడి దగ్గర వాలి శిరస్సు వంచి అంజలి ఘటించాడు. కానీ సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి, సుగ్రీవ, రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలి కలిగిన వాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మర్చిపోని వాడై ఉండాలి, మాట తప్పని వాడై ఉండాలి. అటువంటి వాడిని ఈ లోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయం పొంది ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యని వాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది. శతం అశ్వ అనృతే హంతి సహస్రం తు గవ అనృతే ఆత్మానం స్వజనం హంతి పురుష అనృతే. ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే, అంటే ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం, 100 గుర్రాలను చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే 1000 ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడని వాడు తన బంధువులందరినీ చంపి వారిని తినేసి తనని తాను చంపుకున్న వాడితో సమానమవుతాడయ్యా సుగ్రీవ. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అని మాట పుచ్చుకొని వారి దగ్గర నుండి ఉపకారం పొందేసి దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మర్చిపోయిన వాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది. బ్రహ్మగ్నే చ ఏవ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్ విహిత సద్భిః కృతజ్ఞేన అస్తి నిష్కృతిః. బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చు, కానీ కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కానీ నువ్వు కప్పలా అరుస్తున్న పాము అని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను, నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది అని లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు. అప్పుడు తార, లక్ష్మణ, నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని
సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేనా అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటి వాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు నాయందు ఆనందంతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. అదే సుగ్రీవుడు రామకార్యం కోసము అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్ది కాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు. శతకోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం ఆయుతాని చ షట్త్రింశత్ సహస్రాణి శతాని చ. నాయన, లంకలో 100,000 కోట్ల రాక్షసులు, 1 ట్రిలియన్ మరియు 36,000 సంఖ్యలో, ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలను నాకు చెప్పాడు, కానీ నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టు పెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసము కబురు పెట్టాడు. నువ్వు పద్దాక బాణప్రయోగం చేస్తాను అంటుంటే ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు అనింది. అప్పుడు లక్ష్మణుడు, అమ్మా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి, లక్ష్మణ, నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళీ రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు. అటువంటి రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని, నా రాముడే కదా అని ప్రేమ చేత కాలాన్ని మర్చిపోయాను. లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా అన్న విశ్వాసంతో మర్చిపోయాను. నేను కాలాన్ని మరిచిపోయిన మాట యథార్థమే లక్ష్మణ. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, నువ్వు మా అన్నయ్యకి నాతుడిగా ఉన్నావు. నీ వంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండి కూడా తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉంది. సుగ్రీవ, నీ దగ్గర ఉంది. ఆ ప్రశ్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే సుగ్రీవ, నన్ను క్షమించు అన్నాడు. తర్వాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. కాటుక రంగులలో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10 ఏనుగుల బలం కలిగిన వారు, నీటి మీద నడిచేవారు, నీళ్ళలో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికీ కబురు చెయ్యండి అని చెప్పాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైన వారు వానరాలను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు అన్ని ప్రాంతాలలోని వానరాలని
కూడగట్టుకొని కిష్కింధకి పయనమయ్యారు. తర్వాత సుగ్రీవుడు పల్లకిలో తనతో పాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటకి వచ్చాయి. అప్పుడు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగిలించుకొని ధర్మము, అర్థము, కామము వీటి కోసము కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యము, ఈ భార్య, కాని నేను కృతజ్ఞుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, బల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు అన్నాడు. రాముడన్నాడు, నీ వంటి మిత్రుడు దొరకడము నా అదృష్టం సుగ్రీవా. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడినదా? అసలు ఏ పరిస్థితిలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్ని దిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టు చూడు అన్నాడు. ఇంతలో అక్కడికి కోట్ల వానరాలు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్ల మీద ఉన్నారు. కొంతమంది నీళ్ళల్లో ఉన్నారు. కొంతమంది పర్వతాల మీద ఉన్నారు. అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడు ఆ వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి అని సుగ్రీవుడు ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 10,000 కోట్ల వానరములతో వచ్చాడు. సుషేనుడు లెక్క పెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల బల్లూకములతో వచ్చాడు. పనసుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు. దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు. మైంద ద్వివిధులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలను తెచ్చారు. గజుడు 3 కోట్ల వానరాలను తెచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల బల్లూకాలను తెచ్చాడు. రుమణుడు 100 కోట్ల వానరాలను తెచ్చాడు. గంధమాదనుడు 10,000 కోట్ల వానరములతో వచ్చాడు. ఆయన వెనకాల 1,00,000 కోట్ల వానరాలు వస్తున్నాయి. అంగదుడు 1000 పద్మవానరాలని 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు. తారుడు 5 కోట్ల వానరాలను తీసుకొచ్చాడు. ఇంద్రజానుడు 11 కోట్ల వానరాలను తెచ్చాడు. రంభుడు 1100 ఆయుధ వానరాలను తెచ్చాడు. దుర్ముఖుడు 2 కోట్ల వానరాలను తెచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరాల్లో ఎత్తుగా ఉన్న 1000 కోట్ల వానరాలను తెచ్చాడు. నలుడు 100 కోట్ల 1000 మంది 100 వానరాలతో వచ్చాడు. దదిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు. 10,000 కోట్ల అయితే ఒక ఆయుధము, 1,00,000 కోట్ల అయితే ఒక శంకువు, 1000 శంకువులైతే ఒక అద్భుతము, 10 అద్భుతములు అయితే ఒక మధ్యము, 10 మధ్యములైతే ఒక అంత్యము, 20 అంత్యములైతే ఒక సముద్రము,
30 సముద్రములైతే ఒక పదార్థము. అలాంటి పదార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ అని అన్నారు. అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి, వినత, నువ్వు 1,00,000 మంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు. నీకు 1 రోజుల సమయం ఇస్తున్నాను. 1 రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడి నుండి తూర్పు దిక్కుకు బయలుదేరి గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశీ, కోసల, మాగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇల్లు. అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు. వాళ్ళు నీళ్ళలో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంత దూరం వెళితే యువద్వీపం కనబడుతుంది. అది రత్నములతో నిండి ఉంటుంది. మీరు అక్కడ వెతకండి. తర్వాత సువర్ణ ద్వీపము, రుప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరము అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం అంతా వెతకండి. కొంత దూరం వెళ్ళాక సోనా నది కనబడుతుంది. ఆ నది చాలా లోతుగా ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తర్వాత ఇక్షు సముద్రం వస్తుంది. అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడని పట్టి భక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి. అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలి ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తల క్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయన్ని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచి ఆ పర్వతానికి తల క్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో వృషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరు గల గొప్ప సరోవరము వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది. దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహాసముద్రం వస్తుంది. అందులో ఔర్యుడు అనే మహాముని యొక్క కోపము బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది. దానిని హయముఖము అని పేరు. దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనబడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దాని మీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది. దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడి దర్శించి ముందుకు వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనబడుతుంది. ఆ పర్వతము 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే
సౌమనసం అనే దృఢమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారము ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడి దాకా అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి అన్నాడు. తర్వాత సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిధుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైన వారందరినీ నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలను తీసుకువెళ్ళండి. 1000 శిఖరములు కలిగిన వింధ్యా పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదులలో వెతకండి. తర్వాత వరదా నదిలో వెతకండి. తర్వాత మేకల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతి, అవంతి నగరాలను వెతకండి. నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత తథైవ ఆంధ్రాంచ పుండ్రాంచ చోళాన్ పాండ్యాన్ కేరళాన్ విదర్భ వృష్టిక మాహి కళింగ కౌశిక ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ మొదలైన రాజ్యాలను వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తర్వాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణి నదిలో వెతకండి. ఆ తర్వాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోనికి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనబడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది. దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తర్వాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనబడుతుంది. అది దాటితే సూర్యవతు, వైద్యూతము అనే పర్వతాలు కనబడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తర్వాత కుంజరం అనే పర్వతం కనబడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకు వెళ్తే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తర్వాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దాని మీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే 3 రకాల చందనం కనబడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది. కానీ మీరు పొరపాటును కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వరాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకు వెళితే పృథ్వీకి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనబడతారు. అది కూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళరు. దక్షిణ దిక్కున అక్కడి దాకా వెళ్ళి వెతికిరండి అన్నాడు. తర్వాత సుగ్రీవుడు సుషేనుడిని పిలిచి ఆయనకి నమస్కరించి, మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలను తీసుకొని పడమర దిక్కుకు వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంబోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు
గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనబడతాయి, వాటిని కూడా వెతకండి. సింధు సాగర సంగమ స్థానంలో 100 శిఖరాలతో పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనబడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనబడతాయి. అవి ఏనుగులని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రము అనే పర్వతం ఉంది. అది 100 యోజనముల విస్తీర్ణంలో ఉంటుంది. దాని మీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తైన వజ్రపర్వతం కనబడుతుంది. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది. దాని మీద విశ్వకర్మ 1000 అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు. అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళితే మీకు ప్రాగ్జ్యోతిషపురము అనే ప్రాంతం కనబడుతుంది. దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తర్వాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనబడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అది కూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనబడుతుంది. ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి. వాటి మధ్యలో మేరు పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతము 10,000 యోజనాల దూరంలో ఉంటుంది. ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అరముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనబడతారు. ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడి నుండి ముందుకు వెళ్ళడం కష్టము, కావున మీరందరూ అక్కడి దాకా వెతికి రండి అన్నాడు. తర్వాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి, శతబలి, నువ్వు 1,00,000 వానరాలతో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములో వెతకండి. ఆ తర్వాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తర్వాత 100 యోగణాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తర్వాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది. అందులో నుండి దూరి అవతలకు వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు. మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలికిల్యుల ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనబడుతుంది. అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమం అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శౌలోదము అనే నది వస్తుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అటు ఇటు దాటుతుంటారు. అక్కడి నుండి ముందుకి వెళితే సిద్ధపురుషుడు కనబడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనబడుతుంది.
అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి. అన్ని నదులలోనూ వెండి పద్మాలు ఉంటాయి. వాటి నుండి రజస్సు నీళ్లలో పడుతూ ఉంటుంది. అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ చిత్ర విచిత్రమైన చెట్లుంటాయి. ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే మీకు సంగీత ధ్వనులు వినబడతాయి. అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనబడుతుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన రమ్యమైన మందిరం కనబడుతుంది. భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః. అక్కడ శంకరుడు 14 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడి దాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. 1 నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి అని చెప్పాడు. తర్వాత సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమ, నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేదు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీ మీదే ఆశ పెట్టుకుంటున్నాను. ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి అన్నాడు. ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడు ఆయన హనుమంతుడితో, నాయనా, నువ్వు సీత దగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగ పెట్టుకుంటుందేమో, అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాహం పొందుతుంది అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ బయలుదేరండి అని ఆదేశించాడు. అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళలో ఒకడు, ఒరేయ్, మీరందరూ ఎందుకురా, నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను అని అంటున్నాడు. మరొకడు, నేను భూమిని చీల్చేస్తానురా అని అంటున్నాడు. ఇంకొకడు, నేను సముద్రాల్ని కలిపేస్తాను అని, మరొకడు, నేను పర్వతాలని కుదిపేస్తాను అని అంటున్నాడు. నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తానురా అని ఒకడు అంటున్నాడు. మీరందరూ విశ్రాంతి తీసుకోండిరా, ఆ 10 తలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ తోకలకి ముద్దులు పెట్టుకుంటూ పైకి కిందికి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారము 4 దిక్కులకి వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో, ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్యా సుగ్రీవా అన్నాడు. సుగ్రీవుడు అన్నాడు, నన్ను చంపుదానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను. ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నా వెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋషముఖ పర్వతం మీద కూర్చున్నాను అన్నాడు. అలా వానరాలన్నీ 4 దిక్కులకు వెళ్ళడం వలన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు. 27వ దినం కిష్కింధాకాండ.